బీహార్ ఎన్నికల వేళ ఓటర్ల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. సమగ్ర సవరణతో ఆధార్ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించగా తదుపరి విచారణను జూలై 28కి వాయిదా వేసింది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయం బీహార్ పాలిటిక్స్ లో వివాదాస్పదమవుతోంది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. ఎన్నికల సంఘం నిర్ణయంపై స్టే విధించేందుకు నిరాకరించింది. ప్రాథమిక పత్రాలుగా ఆధార్, రేషన్ కార్డుతో పాటు స్వయంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఐడి కార్డును పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఎన్నికల సంఘం ప్రస్తావించిన ఆ పత్రాలు సమగ్రంగా లేవని తాజాగా అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అలాగే తదుపరి విచారణను జూలై 28కి వాయిదా వేసింది. జూలై 21 నాటికల్లా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ నిర్వహించడం సమస్య కాదని, కానీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలరా అనే సందేహం తమకుందని ధర్మాసనం పేర్కొంది. 8 కోట్ల మంది జనాభాకు చెందిన ఇంటెన్సివ్ సమీక్షకు లోబడి ఉండడంతో దీన్ని రాబోయే ఎన్నికలతో అనుసంధానించడం సాధ్యమేనా అని ఈసీని ప్రశ్నించింది. బీహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియను నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఎందుకు అనుసంధానించాలని, ఎన్నికలతో సంబంధం లేకుండా ఎస్ఐఆర్ తర్వాత ఎందుకు చేయకూడదని ప్రశ్నించింది. తదుపరి విచారణ వరకు ఓటర్ల సవరణ జాబితా ముసాయిదాను ప్రచురించొద్దని ఈసీని ఆదేశించింది. जो इलेक्टोरल रोल डिवीजन का काम इलेक्शन कमीशन ऑफ इंडिया कर रही है उसको रोक दिया जाए, लेकिन जब उन्होंने अदालत का मूड भांप लिया कि किसी भी एसटी के लिए अदालत तैयार नहीं है, तब उन्होंने अपने एप्लीकेशन को प्रेस करने से मना कर दिया और वो प्रेस नहीं किए हैं। इसीलिए अगली 28 जुलाई को पूरे मामले की पुनः सुनवाई होगी। तब तक इलेक्शन कमीशन अपने इलेक्टोरल रोल रिवीजन के कार्य को करता रहेगा और उसकी पूर्ण सारी सूचना अगले तारीख पर माननीय सर्वोच्च न्यायालय के समक्ष काउंटर एफिडेविट के माध्यम से देगा. దాదాపు 20 ఏళ్ల క్రితం బీహార్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగింది. ఈ క్రమంలో మరోసారి సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం ఎంచుకున్న సమయంపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన బీహార్నే తొలుత ఎంచుకోవడం విమర్శలకు తావిస్తోంది. ముస్లింలు, వలస కార్మికులు, దళితుల్ని ఓటర్ల జాబితా నుంచి మినహాయించేందుకే కేంద్రం కనుసన్నల్లో ఈసీఐ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోందని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఈసీఐ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తాజాగా విచారణ జరిగింది. అయితే వెరిఫికేషన్ కోసం ఎన్నికల కమిషన్ పరిశీలించాలనుకుంటున్న 11 పత్రాల్లో ఆధార్, ఓటర్ ఐడి కార్డులను చేర్చకపోవడం వివాదాస్పదమైంది.